మీరు ఎవరైనా సరే మీ పిల్లల్ని ఎక్కడికైనా టూర్కి తీసుకెళ్లాలనుకుంటే మీరు తిరుపతికి పోకపోయినా పర్వాలేదు. మీరు ఏ కాశీకో లేకపోతే చార్ధామ్ యాత్రలకో తీసుకుపోకపోయినా పర్లేదు. ప్లీజ్ మిత్రులారా, నేను మీకు నిజంగా చెప్పేది ఏంటంటే ఒక 3 ప్లేస్లకి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, లేదా మీరన్నా వెళ్ళి రండి. 3 ప్లేస్లు. ఇది గుర్తుంచుకోండి. ఈ 3 ప్లేస్ల గురించి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఎంతో కొంత కష్టమో నష్టమో డబ్బులు వెనకేసుకుంటారో లేదో, అండమాన్ నికోబార్కి వెళ్ళిరండి ఒక్కసారి. అండమాన్ నికోబార్లో వీర్ సావర్కర్ చెరసాల మనకు కనబడుతుంది, జైలు కనబడుతుంది. ఆయన ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆయనని క్షోభకు గురి చేశారో తెలుస్తుంది. ఒక్కసారి ఆ జైలుకి మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అప్పుడు స్వాతంత్రం పట్ల లేదా దేశభక్తి అంటే ఏంటో వాళ్ళకి అర్థమన్న అవుతుంది. మనం ఏం చెప్పాం, రోజు పొద్దున్న లేస్తే మనం అన్ని మన సీరియళ్ళు సినిమాలు ఈ హడావిడిలోనే ఉంటాం. మనం ఒక్కసారన్నా వాళ్ళని తీసుకెళ్లాల్సిందే. స్వాతంత్ర వీర్ సావర్కర్ ఎక్కడైతే జైల్లో ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారో ఆ చెరసాల ఇప్పటికీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. వీలైతే అక్కడికి తీసుకెళ్ళండి. 1 దేశభక్తి అంటే అర్థమవుతుంది. 2 ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల భక్తి రావాలి అని అంటే కాశ్మీర్కి తీసుకెళ్ళండి. కాశ్మీర్లో శారదా అమ్మవారి గుడి ఉంటుంది ఒకటి, తీత్వాల్ అనే ఒక ప్లేస్లో. అక్కడ గుడి కట్టుకున్నాం మనం. ఇప్పుడు మనం శారదా అమ్మవారి గుడి శంకరాచార్యులు అధిష్ఠించినటువంటి గుడి పాకిస్తానోడి కంట్రోల్లో ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉంది శారదా అమ్మవారి పీఠం. అక్కడికి మనం వెళ్ళలేము, అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ కరెక్ట్గా బార్డర్లో ఎల్ఓసి దగ్గర తీత్వాల్ అనే ఒక గ్రామంలో ఒక గుడి కట్టాడు రవీంద్ర పండిట్ అనే వ్యక్తి. అక్కడికి తీసుకెళ్ళండి. అట్లీస్ట్ అర్థమవుతుంది. పక్కనే పాకిస్తాన్ జెండాలు కనబడతాయి, పాకిస్తాన్ సైన్యం అక్కడి నుంచి కనబడుతూ ఉంటుంది. మన అమ్మవారు అక్కడ ఉంది, ఆ చూస్తుంటే కనబడుతూ ఉంటుంది ఆ పాకిస్తాన్ సరిహద్దు. అటువైపేమో పాకిస్తాన్ ఆక్రమిత మన భూభాగమే, అది మన భూభాగమే, వాడి కంట్రోల్లో ఉంది. అటువైపు అమ్మవారు ఉంది. మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ గుడి కట్టుకున్నాము. ఒక్కసారి తీసుకెళ్తే ఒళ్ళు మండిపోకుండా ఉన్నారంటే మాత్రం వాడు హిందువే కాదు. 3వది ఈ 2 ప్లేస్లు. 3వ ప్లేస్ కార్గిల్ వార్ మెమోరియల్ అనే ఒక ప్లేస్ ఉంది. లే దగ్గర ఉంటుంది, లదాఖ్లో ఉంటుంది. కార్గిల్ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది మిత్రులారా. అక్కడ పాకిస్తాన్ సైన్యం లోపలికి వచ్చి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి శ్రీనగర్ని ఆక్యుపై చేసుకోవడానికి హైవేని కట్ చేయాలనుకుంటే భారత సైన్యం వీరోచితంగా పోరాడి కొన్ని వందల మంది మనం అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని మట్టుపెట్టి మనకు సంబంధించినటువంటి సైన్యం కూడా కొంతమంది అమరులైతే ఆ కార్గిల్ భూభాగాన్ని మనం కాపాడుకోగలిగాం. అక్కడ ఒక వార్ మెమోరియల్ ఉంది, మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి సంబంధించినటువంటి సమాధుల ముందు ఒక్కసారి పాదాలకు దండం పెట్టుకొని రండి. మీ పిల్లలకు మీరు చేసినటువంటి మీ నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా మీరు చార్ధామ్కి వెళ్తే పుణ్యం వస్తుందో లేదో తెలియగానే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వస్తుంది, నేను చెప్పగలను.